ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపింది. విద్యుత్ శాఖలో పనిచేసే మల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి తమను ఆర్థికంగా మోసం చేశారంటూ చల్లా శివకుమార్ అనే బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులకు కొంత మొత్తం అప్పుగా ఇచ్చి 10 రూపాయలకు పైగా వడ్డీ వసూలు చేయటం కోటేశ్వరరావు పనిగా పెట్టుకున్నాడు. అంతేకాదు ఉద్యోగులే మల్లి కోటేశ్వరరావు టార్గెట్. సంతకం చేసిన ఖాళీ చెక్కులు తీసుకుని వారి పేరు మీద లక్షల్లో బ్యాంకుల్లో అప్పులు చేసి ఆ నగదు డ్రా చేసుకుంటూ ఉద్యోగులను నిర్వనామం చేస్తున్నాడు. గతంలో ఓసారి కాల్ మనీ వ్యవహారంలో కేసులు నమోదు కావడంతో నిందితుడిని ఉద్యోగం నుండి అధికారులు సస్పెండ్ చేశారు. అయినా కూడా మల్లి కోటేశ్వరరావు తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మనుబోలుకు చెందిన చల్లా శివకుమార్ కు 2 లక్షలు అప్పుగా ఇచ్చి అతని పేరు మీద 2 బ్యాంకుల్లో 20 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఈ విషయం బాధితుడికి తెలియటంతో కోటేశ్వరరావుని నిలదీశాడు. అయితే పోలీస్ స్టేషన్లో మళ్ళీ కోటేశ్వరరావుపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తమనే తిడుతున్నారని బాధితులు వాపోతున్నారు. పోలీసులే న్యాయం చేయకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీళ్ళంకమ్మ, మాది మనుబోలు. నేను ఇట్లా మా ఆయన నమస్కారం సార్, నా పేరు చీళ్ళంకమ్మ, మాది మనుబోలు. నేను చీళ్ళ శివకమ్మ భార్యని. నేను ఇట్లా మా ఆయన మల్లి కోటేశ్వర వద్ద దగ్గర అప్పు కొరకు తీసుకున్నాం, మా అవసరాల కొరకు తీసుకున్నాం 3 లక్షలు. అది అసలు వడ్డీ అంతా కలిపి 6 లక్షలు కట్టాలన్నారు. దాని ద్వారా మేము కెనరా బ్యాంకులో 11 లక్షలు లోన్ పెట్టాము, ఎస్బీఐలో 9,60,000 పెట్టాము లోను. అది మాకు ఇవ్వలేదు, వాళ్ళే తీసుకున్నారు. తర్వాత అడిగితే మా మీద కేసు వేసారు సార్. ఇట్లాగా నేను వడ్డీ కూడా 10 రూపాయలు వడ్డీ సార్. అడిగితే తిడతా ఇట్లాగా మాట్లాడుతున్నారు సార్ తప్పుడుగా. నేను నా పిల్లకాయలు ఇప్పుడు మాకేం జీతం కూడా రావట్లేదు సార్. మాకు తెలియకుండానే అమౌంట్ అంతా డ్రా చేసుకున్నారు సార్. సిమ్ములు, ఏటీఎంలు, అన్ని కాగితాలన్నీ తీసుకున్నారు సార్ వాళ్ళ దగ్గరే. మళ్ళీ నేను తీసుకొని వస్తే మళ్ళీ నా భర్త కాడ మళ్ళీ వాళ్ళు తెలియకుండా తీసుకున్నారు. నేను డబ్బులు ఇవ్వద్దన్నా కానీ నా భర్త కాడ తీసుకున్నారు సార్ వాళ్ళు. మళ్ళీ నాకు తెలియకుండానే నేను ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చాను సార్. అయినా నాకు తెలియకుండా మళ్ళీ నా భర్త కూడా వేరే సిమ్ము తీసుకొని వాళ్ళు ఏ విధంగా చేశారు సార్. మా కాడ 20 లక్షలు కట్టించుకున్నారు. నాకు 2 చిన్న పిల్లలు సార్. నేను కేసు కొని పెట్టాను సార్. కేసులో ఈపీఎఫ్ డబ్బులు కూడా లాగేశారు సార్ మావి. పోలీసులు ఏమంటున్నారంటే ఫస్ట్ మేము మాట్లాడాము, విచారించి అన్నీ చేసాము, చీటింగ్ కేసు పెట్టమని చెప్పారు సార్. మళ్ళీ ఆ కొద్దిసేపు తర్వాత మళ్ళీ మీదే తప్పు, వాళ్ళు కొద్దిసేపు అట్లాగే అక్కడే ఉన్నారు సార్. మళ్ళీ కొద్దిసేపు తర్వాత వచ్చిన తర్వాత మీరే సాక్ష్యాలు లేవు, అవి లేవు, ఈ లేవు, మీరే 10 రూపాయలు లెక్కన తీసుకున్నారు. ఎంతకైనా 20 కాదు 10 కాదు, మీ అవసరం కోసం మీరు తీసుకున్నారు, కట్టాల్సిందే కదా, కట్టారు. దాని గురించి ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నారు సార్ వాళ్ళు. సార్ మా దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నారు, మాకు న్యాయం చేసేటట్టు మీరే చేయాలి సార్. నాకు 2 పిల్లలు, నేను బయటకు పోయి పని చేయాలి సార్. 2023 నుంచి జీతం ఏం రావటం లేదు. నా భర్త ఒక రావా కొంచెం డ్రింక్ అలవాటు ఉండటం వల్ల వాళ్ళు ఇది వాడుకొని ఇదంతా చేశారు సార్. నమస్కారం సార్, నా పేరు చీళ్ళంకమ్మ. నా పేరు ఈదురు వెంకటకృష్ణ. నేను విద్యుత్ శాఖలో చిరుద్యోగిని. నా అవసరాల నిమిత్తం మా ఆఫీస్లోనే పనిచేసే మల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి కాడ మా అమ్మకి బాగాలేదని 2 లక్షలు అప్పుగా తీసుకున్నాను. ఆ అవసరం బట్టి నా దగ్గర 10 చెక్కులు, ప్రామిసరీ నోట్లు, అవి అంతే, అవి చెక్కులు ఒక 10, ప్రామిసరీ నోట్లు ఒక 2, ఖాళీ దస్తావేజులు అన్నీ నా దగ్గర రాపించుకున్నాడు. నా మీదే లోన్లు తీసుకుంటా నా జీతం, ఏటీఎం అన్నీ అతని కాడే పెట్టేసుకున్నాడు. చెక్కుల మీద లోన్ పెట్టానని చెప్పి లోన్ అని చెప్పి ఆ చెక్కుల్ని మొత్తం నా ఒకటి కాకుండా 10 తీసుకున్నాడు. సరే ఇంక నా వల్ల మా అమ్మ బతికించుకోవాలనే తాపత్యంతో నేను తెలియక పెట్టేశాను సంతకాలన్నీ. ఇప్పుడు ఏంటంటే నేను ఆ 2 లక్షలు నేను కడతానంటే కాదు, నువ్వు 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పి నా మీదే కోర్టు కేసులు వేస్తూ ఉన్నాడు. అదేంటంటే నేను లేనప్పుడు ఇంటికాడికి వెళ్ళి అమ్మని, భార్యని, మా చెల్లిని మాటకు వస్తే కులదృష్టిన పెడుతున్నాడు. మళ్ళీ నా కొడుకు వద్దాకి ఇచ్చాను డబ్బులు నేను అని చెప్పి. నా భార్య అయితే నన్ను వదిలేసి మా అత్త మా వాళ్ళు ఇట్లా వాళ్ళు రౌడీలు అందరూ తీసుకొస్తామనేటప్పటికి భయపడి వాళ్ళ అమ్మగారింటికి తీసుకొని వెళ్ళిపోయారు మా భార్యని కూడా. మా అమ్మ చూస్తే బాగలేనామి ఆఫీస్ మీదకి వచ్చి రచ్చరావిలు చేస్తున్నాడు. ఎట్టయినా మీరే ప్రభుత్వమే మమ్మల్ని నాలాంటి వాళ్ళు 10-15 మంది ఉన్నారు. 10 లక్షలు తీసేసుకోమన్నాడు. నేను ఉద్యోగంలో చేరిన 6 నెలల నుంచి ఈ రోజుకి నేను జీతం తీసుకునిందే లేదు, 1 రూపాయి కూడా. ఓడి తీసుకొని నాకు 10,000 రూపాయలు 2,000 అని వేస్తా ఉన్నాడు నాకు. నా పేరు ఈదురు వెంకటకృష్ణ. నేను విద్యుత్ శాఖలో చిరుద్యోగి.
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపింది. విద్యుత్ శాఖలో పనిచేసే మల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి తమను ఆర్థికంగా మోసం చేశారంటూ చల్లా శివకుమార్ అనే బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులకు కొంత మొత్తం అప్పుగా ఇచ్చి 10 రూపాయలకు పైగా వడ్డీ వసూలు చేయటం కోటేశ్వరరావు పనిగా పెట్టుకున్నాడు. అంతేకాదు ఉద్యోగులే మల్లి కోటేశ్వరరావు టార్గెట్. సంతకం చేసిన ఖాళీ చెక్కులు తీసుకుని వారి పేరు మీద లక్షల్లో బ్యాంకుల్లో అప్పులు చేసి ఆ నగదు డ్రా చేసుకుంటూ ఉద్యోగుల నిలువునా ఉంచేస్తున్నాడు. గతంలో ఓసారి కాల్ మనీ వ్యవహారంలో కేసులు నమోదు కావడంతో నిందితుడిని ఉద్యోగం నుండి అధికారులు సస్పెండ్ చేశారు. అయినా కూడా మల్లి కోటేశ్వరరావు తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మనుబోలుకు చెందిన చల్లా శివకుమార్ కు 2 లక్షలు అప్పుగా ఇచ్చి అతని పేరు మీద 2 బ్యాంకుల్లో 20 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఈ విషయం బాధితుడికి తెలియటంతో కోటేశ్వరరావు నిలదీశాడు. అయితే పోలీస్ స్టేషన్లో మల్లి కోటేశ్వరరావుపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తమనే తిడుతున్నారని బాధితులు వాపోతున్నారు. పోలీసులే న్యాయం చేయకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇది ప్రస్తుతం తిరుపతి జిల్లా గూడూరులో మల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి కాల్ మనీ అంటే పూర్తిగా కూడా అధిక వడ్డీ వ్యాపారం చేస్తూ అనేక మంది జీవితాలని నాశనం చేస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి బాధితుడు చీళ్ల శివకుమార్ మనుబోలుకు సంబంధించిన ఈ వ్యక్తి విద్యుత్ శాఖలు అంటే అదే శాఖలో చిరుద్యోగి అంటే వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. తన తండ్రి మరణించడంతో అతనికి వాచ్మెన్ ఉద్యోగం వచ్చింది. పెద్దగా చదువుకోలేదు. ఈ క్రమంలో అతను తన అవసరాల నిమిత్తం మల్లి కోటేశ్వరరావు దగ్గర కేవలం 2 లక్షల రూపాయలు 2022లో అప్పు చేశాడు. ఈ 2 లక్షలకు గాను ఇప్పటికే 6 లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ ముందుగా కూడా మల్లి కోటేశ్వరరావు ఆర్గనైజింగ్ గా మొత్తం క్రైమ్ చేస్తారు. గత 2018 నుంచి ఇతనిపై సుమారుగా 5-6 కేసులు నమోదయ్యాయి. ఓసారి ఈ కాల్ మనీ వ్యవహారంలోనే నర్రా శకుంతల అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓసారి సస్పెండ్ కూడా అయ్యాడు. కానీ అతను తన తీరు మార్చుకోలేదు. తాజాగా మళ్ళీ చీళ్ల శివకుమార్ అనే వ్యక్తికి 2 లక్షలు డబ్బులుగా ఇచ్చి 6 లక్షలు వసూలు చేసిన అనంతరం కూడా ముందుగా అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఖాళీ చెక్కులు అలాగే ప్రామిసరీ నోట్లు ముఖ్యంగా సిమ్ కార్డులు అంటే బ్యాంక్ కి ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ సిమ్ కార్డులు తన వద్దే ఉంచుకుంటాడు. ఎందుకంటే వీళ్ళ బ్యాంక్ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళ శాలరీస్ పడంగానే నెట్ బ్యాంకింగ్ కానీ సిమ్ కి సమాచారం వస్తుంది. వెంటనే కూడా మల్లి సంధ్యారాణి అంటే మల్లి కోటేశ్వరరావు భార్య మల్లి సంధ్యారాణి పేరుకి ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. ఇది ఒక తరహా మోసం అయితే మరో పెద్ద తరహా మోసం ఏంటంటే ముందుగానే మల్లి కోటేశ్వరరావు దీంట్లో కాల్ మనీలో ఆరితేరిపోయినాడు కాబట్టి బాధితులంతా ఉద్యోగులనే టార్గెట్ గా చేస్తాడు. ఉద్యోగులు కూడా ముఖ్యంగా అదే శాఖలో టార్గెట్ చేస్తుంటాడు కాబట్టి వీళ్ళ డాక్యుమెంట్స్ ముందుగా అన్ని సంతకాలు పెట్టి తీసుకుంటా ఉంటాడు. సంతకాలు పెట్టి తీసుకున్న తర్వాత దీంట్లో బ్యాంకులతో ముందుగానే మాట్లాడుకుంటాడు. వాళ్ళకి కొంత కమిషన్ ఇస్తామని చెప్పి ముందుగానే మాట్లాడుకుని ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంకు కెనరా బ్యాంకులు అనేక మందితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఎవరైతే కాల్ మనీ బాధితున్నారో వాళ్ళ పేరు మీద సుమారుగా 20 నుంచి 30 లక్షల రూపాయల లోన్లు తీసుకుంటాడు. ఈ చీళ్ల శివకుమార్ అనే బాధితుడు కూడా కెనరా బ్యాంక్ చాగంలోని కెనరా బ్యాంక్ లో 11 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు 2023 సెప్టెంబర్ లో. అదే మాసంలో గూడూరులోని ఎస్బీఐ బ్యాంక్ లో 9 లక్షల లోన్ తీసుకున్నాడు. అంటే సుమారు 20 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. లోన్ వచ్చింది వెంటనే కూడా లోన్ శాంక్షన్ అయిన వెంటనే కూడా చాగంలోని కెనరా బ్యాంక్ లో 11 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయింది. సెప్టెంబర్ 23, 2023లో లోన్ శాంక్షన్ అయిన మరుసటి రోజు మొత్తం కూడా 10,90,000 అంటే 10,000 మాత్రమే చీళ్ల శివకుమార్ అకౌంట్ లో నుంచి మిగతా డబ్బులంతా కూడా సంధ్యారాయణ అకౌంట్ లోకి బదిలీ చేశాడు. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ రూపంలో బీఆర్కే నుంచి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన నేరుగా కూడా బాధితుడిని మళ్ళీ 4 లక్షలు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఖాళీ చెక్కులు ఇచ్చినందువల్ల వాటిని కోర్టులో వేశాడు. ఈ కోర్టులో వేసిన తర్వాత బాధితులు తమ తీవ్ర వేదనను తన బాధలను తట్టుకోలేక జిల్లా ఎస్పీకి మొరపెట్టుకుంటే జిల్లా ఎస్పీ స్థానికంగా ఉన్న మనుబోలు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. మనుబోలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మళ్ళీ కోటేశ్వరరావు మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు చెప్పినప్పుడు అక్కడ చాలా దారుణమైన ఘటనలు బాధితులకు ఎదురయ్యాయి. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్ గా మేము మధ్యస్థం చేశాము, ఇద్దరు ఖచ్చితంగా 20,000 చీళ్ల శివకుమార్ తీసుకున్నాడని చెప్పి ఒక నివేదికని రాసి తిరిగి ఎస్పీ ఆఫీస్కి పంపించారు. సో బాధితులకి న్యాయం ఎక్కడ చేస్తారు? మళ్ళీ మొత్తం ఘటన తాజా లిస్టు కొంత బీఆర్కే ఇన్వెస్టిగేషన్ లో బయటకు తీయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కొన్ని ఉదాహరణలు మనం చెప్తాం. నర్రా శకుంతలనే వెంకటగిరికి చెందిన ఒక మహిళా ఉద్యోగి, ఆమె కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తుంది. కేవలం 4 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి 44 లక్షల రూపాయలు ఆమె దగ్గర వసూలు చేశాడు. వసూలు చేసి తిరిగి మళ్ళీ ఆమె మీద కోర్టులకు వెళ్ళాడు. అలాగే ముఖ్యంగా సుబ్బారావు అని చెప్పి సేమ్ విద్యుత్ శాఖలో ఉద్యోగి, అలాగే శ్రీనివాసరావు అనే ఉద్యోగి, శ్రీనివాసరావుకి 4 లక్షలు అప్పు ఇచ్చాడు. అతనికి సంబంధించిన 40 లక్షల రూపాయలు ఇల్లును స్వాధీనం చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా మరొక విద్యుత్ ఉద్యోగి ఇస్మాయిల్ బాషా అని ఉన్నారు. ఆయనకి సంబంధించి కేవలం 11 లక్షల రూపాయలు అప్పు ఇచ్చి ఆయన దగ్గర 80 లక్షల రూపాయలు వసూలు చేశాడు. సో ఈ విధంగా తన లిస్టు చూసుకుంటే మొత్తం 30 నుంచి 40 కోట్ల పైనే ఈ విధంగా సంపాదించే ఉంటాడని చెప్పి అది ఉన్నాయి. ముఖ్యంగా గూడూరు 2 టౌన్ పరిధిలో
ఈ మల్లి కోటేశ్వరరావు మీద 3 కేసులు నమోదై ఉన్నాయి. అలాగే తిరుపతిలో కేసు నమోదైంది. ఇప్పుడు మనుబోలులో కూడా కేసు నమోదు చేయలేదు. ఖచ్చితంగా దాన్ని నమోదు చేయాలి. మరీ ముఖ్యంగా మల్లి కోటేశ్వరరావు దారుణాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక మహిళని నేరుగా కూడా ఆమె ఇంట్లోకి వెళ్లి అత్యాచారం పోయి చంపేస్తానని చెప్పి బెదిరించిన కేసులో 2024లో 2 టౌన్ లో ఆయన మీద కేసు కూడా నమోదైంది. సో మల్లి కోటేశ్వరరావు కాల్మణిగా పడగలు విప్పి మొత్తం తన డబ్బుతోనే అధికారులను కొనేస్తూ ఎక్కడ కూడా బాధితులకు న్యాయం జరగకుండా చూస్తున్నాడు. మరీ ముఖ్యంగా మల్లి కోటేశ్వరరావు పేరు చెప్తేనే హడలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళా ఎస్సీ ఎస్టీ కేసులు తన భార్య పేరు మళ్ళీ సంధ్యారాణి పేరు మీద అనేక మంది బెదిరిస్తూ వీళ్ళకి సంబంధించి తిప్ప అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ కొంత రౌడీ మొక్కలు కూడా ఉన్నారు. ఎవరైనా బాధితులు ఎదురు తిరిగితే వాళ్ళని తీసుకురావడం, బాధితులను కిడ్నాప్ చేయడం, వాళ్ళని చంపేస్తామని బెదిరించడం, ఎక్కడా కూడా బాధితులు బయట వచ్చే అవకాశం లేకుండా పోయింది. సుమారుగా 60-70 మంది బాధితులు బయట ఏ విషయం కూడా చెప్పుకోలేక, తమ గోడు ఎవరికి చెప్పుకోలేక మౌనంగా వచ్చిన జీతం వచ్చినట్టే మళ్ళీ కోటేశ్వరరావు దగ్గర ఒక పెద్ద లెడ్జర్ బుక్ లాంటిది పెట్టుకుంటాడని, ఏదైనా జీతం వచ్చిన వెంటనే కూడా సిమ్ కార్డులు, వాళ్ళకి సంబంధించిన చెక్కులు అన్ని ఇతని వద్దే నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కాబట్టి ఆ వెంటనే కూడా మెసేజ్ రావడం, ఉద్యోగులకు సంబంధించిన డబ్బులు బ్యాంకులో పడంగానే ఆ డబ్బులంతా కూడా మళ్ళీ సంధ్యారాణి కావచ్చు, లేదంటే వాళ్ళ సంబంధించి ఇంకొక 2-3 వ్యక్తులు బినామీలుగా పెట్టుకొని వాళ్ళ వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో మల్లి కోటేశ్వరరావు మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖలో పని చేస్తూ ఎక్కడా కూడా కండలేరులో ప్రస్తుతం లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. జాబుకు పోకుండానే గూడూరులో తప్పతాగి పడిపోవడం, ఈ వ్యవహారంలోనే అనేక సమయాల్లో కూడా ఇతని విద్యుత్ శాఖకి ఫిర్యాదులన్నా కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేకపోయిన పరిస్థితి. నర్రా శకుంతల అనే విషయంలో సస్పెండ్ అయినప్పటికీ మళ్ళీ ఉద్యోగం సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించి చీళ్ల శివకుమార్ ని ఈ రోజు విద్యుత్ శాఖ కూడా పిలిచినట్టు, అధికారులు పిలిచినట్టు మనకు కొంత సమాచారం ఇచ్చారు. బాధితుడు పిలిచి, మేము మల్లి కోటేశ్వరరావుని ఏమీ చేయలేము, మీ బాధలు మీరు పడనని చెప్పి బాధితుల్ని మరింత బాధించే విధంగా ప్రవర్తిస్తున్నారు. సో ఒక ఆర్గనైజింగ్ గా మొత్తం కూడా నేరం ఏ విధంగా చేయాలంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా చట్టబద్ధంగా సక్రమంగా ఉండేటట్టు అప్పు ఇచ్చినప్పుడు దీంట్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రభుత్వ ఉద్యోగి వడ్డీ వ్యాపారం చేయకూడదు. వడ్డీ వ్యాపారం అనేది మహా నేరం. అలాంటి 10 రూపాయల నుంచి 20 రూపాయలు వసూలు చేస్తూ కేవలం 2-3 లక్షలు ఇస్తే 20-30 లక్షల నుంచి వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటూ మొత్తం కూడా ఇక్కడ భయభ్రాంతులు గురి చేస్తూ ఒక భయంకరమైన శక్తిగా తయారాడు. సో మళ్ళీ కోటేశ్వరరావు ఆగడాల్ని పోలీసులు గట్టిగా చర్యలు తీసుకోవాలి. బాధితులు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. నెల్లూరు జిల్లాకి కొత్తగా నూతనంగా ఎస్పీ వచ్చారు అజిత అని చెప్పి, ఆమెనా పట్టించుకుంటారా, లేకుంటే బాధితులకు న్యాయం జరుగుతుందా, లేకుంటే వీళ్ళ బాధలు అరణ్య రోదన అనేది మాత్రం తెలియాల్సింది. సో మొత్తం కూడా ఈ లిస్టు ఒకసారి చూస్తే ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ చాలా ఈజీ. పోలీసులు కూడా చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. ఎందుకంటే వీళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగులను టార్గెట్ చేస్తాడు. అది కూడా విద్యుత్ శాఖ ఉద్యోగుల్ని, లేదంటే ప్రభుత్వ టీచర్ని, వీళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తాడు. ఏదైనా కొంత డబ్బులు ఇస్తాడు, 2-3 లక్షలు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి చెక్కులు కావచ్చు, లేదంటే ఏటీఎంలు కావచ్చు, పిన్ నెంబర్లు తెలుసుకుంటారు. అలాగే ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్ తెలుసుకుని మొత్తం కూడా ఈ మోసాలకు పాల్పడుతున్నాడు. ఒక్కసారి పోలీసులు విచారణ చేసి ఈ బ్యాంక్ అకౌంట్ లో లావాదేవీలు చూస్తే మొత్తం కూడా వ్యవహారం బయటకు వస్తుంది. సో పోలీసులు కానీ గట్టిగా ప్రయత్నించుకుంటే, ప్రజాప్రతినిధులు కానీ పోలీసులు కానీ ప్రయత్నించుకుంటే మరింత మంది కాల్మణి కోటేశ్వరరావుకి బాధితులు మిగిలిపోతారు. ముఖ్యంగా మరో విషయం చర్చించుకోవాలి. చెన్నూరుకు సంబంధించిన ఓ ఉద్యోగి మళ్ళీ కోటేశ్వరరావు బాధలు భరించలేక ఉరివేసుకుని చనిపోయిన పరిస్థితి. ఆ రోజు కూడా మళ్ళీ కోటేశ్వరరావు కొంతకాలం గమ్ముడి తిరిగి వాళ్ళ భార్య మీద కూడా కోర్టుకు వెళ్ళాడు. మొత్తం మీద మళ్ళీ కోటేశ్వరరావు ఇప్పటి వరకు సుమారుగా 70 నుంచి 80 మందికి పైగా సివిల్ కోర్టులో వేసినట్టు కొంత ఆధారాలు కూడా బయట తీసాం. అది కూడా బీఆర్కే ఛానల్లో కూడా మనం చూపించడం జరిగింది. సో ఇంత పెద్ద మల్లి కోటేశ్వరరావు ఇంత పెద్దగా ఆర్గనైజింగ్ గా క్రైములు చేస్తున్నా, కాల్మణిగా వ్యవహరిస్తున్నా అధికారులందరూ ఎందుకు గమ్ముకున్నారంటే మల్లి కోటేశ్వరరావు బంగారు బాతులాగా తయారాడు. ఎక్కడికైనా సరే ఒక కంప్లైంట్ రైజ్ అయిందంటే ముందు మూటలతో అక్కడ దిగిపోతాడు. వాళ్ళందరినీ కూడా మొత్తం మేనేజ్ చేస్తాడు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన అధికారులు గంటల్లోనే వాళ్ళ మనసు మార్చుకుని మళ్ళీ కోటేశ్వరరావుకి అక్కడ రాస మర్యాదలు జరుగుతాయి. బాధితులకు మాత్రం తిప్పలు తప్పు. అంతా కూడా పేదవారు, అంతా కూడా మధ్యతరగతి వారు, ముఖ్యం కూడా ఎస్సీ సామాజిక వర్గం చెందిన చీళ్ల శివకుమార్, మలుబోలుకు సంబంధించిన చీళ్ల శివకుమార్, ఆయన భార్య అంకమ్మ నిన్న బీఆర్కే న్యూస్ ను కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు చిన్న పిల్లల్ని 2 ఆడబిడ్డలు తీసుకొచ్చారు. కాలికి చెప్పులు కూడా లేవు, 1 గ్రామ్ బంగారు ఒంటి మీద లేదు. అలాంటి వారు 20 లక్షలు మల్లి కోటేశ్వరరావు దగ్గర ఎలా అప్పు తీసుకుంటారన్న కనీస జ్ఞానం లేకుండా పోలీసులు తిరిగి బాధితుల వైపు నిలబడకుండా మల్లి కోటేశ్వరరావును పిలిపించి మేము మధ్యస్థం అంతా చేశామని చెప్పి ఎస్పీకి నివేదిక పంపడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. మొత్తం మీద బీఆర్కే న్యూస్ వెలుగులో తీసుకొచ్చిన ఈ మల్లి కోటేశ్వరరావు మీద వరుస కథనాలు అయితే మొత్తం రాబోతున్నాయి. మల్లి కోటేశ్వరరావు బాధితులు ఎంతమంది ఉన్నారు అందరూ కూడా బీఆర్కే న్యూస్ ని సంప్రదిస్తామని కాసేపటి క్రితం చెప్పడం జరిగింది. సో మల్లి కోటేశ్వరరావు ఆగడాలు అరికట్టేందుకు ఒకవైపు పోలీసులు గట్టిగా ప్రయత్నించాలి, ప్రజాప్రతినిధులు కూడా కలగ చేసుకోవాలి. మీడియా తరఫున మనం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాం. సియా, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.